హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చిల్లీ చికెన్ అండి. చిల్లీ చికెన్కి మనం కావాల్సినది బోన్లెస్ తీసుకున్నాము, కడిగి పక్కకు పెట్టుకున్నామండి. ఆ బోన్లెస్లో ఉప్పు, పిప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేలాగా. కలుపుకున్న తర్వాత అందులోనే మనం ఒక హాఫ్ ఎగ్ వేసి ఆ ఎగ్గును కూడా బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా ఎగ్ అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. అందులో కార్న్ఫ్లవర్ ఒక స్పూన్, మైదా ఒక స్పూన్ వేసి బాగా కలపాలండి. మిక్స్ అయ్యేలాగా, ముక్కలకు పట్టేలాగా, ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనకు తక్కువ ఉందనుకుంటే ఒక హాఫ్ స్పూన్ మైదా, హాఫ్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి బాగా కలపాలండి. మళ్ళీ కలుపుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలకు కోటింగ్ పట్టాలి కదా, దానికోసం బాగా కలుపుకోవాలి. ఇలాగనే కలిపిన తర్వాత మనకు ఈ స్టైల్లో వస్తే సరిపోతుందండి. ఈ స్టైల్లో వచ్చిన తర్వాత మనం బాండీ పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆ కళాయి హీట్ అయ్యగానే ఒక్కొక్కటి అంటుకోకుండా విడివిడిగా వేసుకొని కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటిని బోన్లెస్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. విడివిడిగా వేసుకొని ఆ కళాయిలో అవి పక్కకు పెట్టుకొని తర్వాత ఆనియన్, క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఆనియన్ 4 ముక్కలు చేసి అలా విడతీసుకోవాలండి. ఆనియన్ని, క్యాప్సికమ్, ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని అదే కళాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కీమా అనేది, ఆనియన్ కీమా, పచ్చిమిర్చి స్లైస్ కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే అల్లం వెల్లుల్లి కీమా అందులో వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలండి, కలపాలి. కలిపిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని వాటర్ మనకి ఎంతైతే థిక్నెస్ కావాలో అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది రెడ్ చిల్లీ పేస్ట్ అంటారండి. దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఇది నేను ఎలా చేయాలో చూపిస్తాను. రెడ్ చిల్లీ అయిన తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇందులో సోయా సాసు, చిల్లీ సాసు, క్యాప్సికమ్ సాస్, 880 సాస్, షెజ్వాన్ సాస్, ఈ సాసులన్నీ అందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి అంతా కూడా ఇలా కొంచెం వాటర్ తగ్గిన తర్వాత మనం కోటింగ్ వేసుకున్న బోన్లెస్ కూడా ఇందులో వేసి బాగా కలపాలండి. కలిపి ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఆనియన్స్ ప్లస్ క్యాప్సికము ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కానీ అవి కూడా అందులో వేసి వాటికి కూడా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మనం చిల్లీ చికెన్ ఇలా రెడీ అవుతుందండి. ఇలా అయిన తర్వాత మనం టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాము. టేస్ట్ కోసము చూద్దామండి ఇప్పుడు ఎలా వచ్చిందో. చాలా బాగుందండి. చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి. ఈ చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకున్నామో ఈజీగా తయారు చేసుకునే విధానం చూడండి. మీకు కనుక ఈ చిల్లీ చికెన్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్